చేగుంటలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. చితిలోంచి శవాన్ని గుర్తు తెలియని దుండగులు బయట పడేసిన ఘటన కలకలం సృష్టించింది. చేగుంటకు చెందిన కర్ర నాగమణి వృద్ధురాలు నిన్న ఉదయం చనిపోగా చేగుంటలోని వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈ రోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు వైకుంఠధామానికి వెళ్లి చూడగా సగం కాలిన శవంపై చితిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయట పడవేశారు. మొన్న చనిపోయిన పక్కన ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు మురారి నర్సమ్మ తల భాగంలో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తికెళ్లారు. ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చేగుంట ఏసై చైతన్యారెడ్డి ఆదేశానుసారం చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసులు దుండగులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకొని భవిష్యత్తులో మరే కుటుంబానికి ఇలా జరగకుండా చూడాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. వైకుంఠధామంలో జరిగిన అమానవీయ సంఘటన చాలా దురదృష్టకరం. నిన్న అంత్యక్రియలు నిర్వహించిన చేగుంట చెందిన కర్రనాగమణి ఆమె చితిపైన నీళ్లు పోసి శవం మీద నీళ్లు పోసి శవాన్ని మొత్తం ఎక్కడ పడితే అక్కడ చిల్లాస్థితిలో పడేశారు. అలాగే మొన్న ధన సంస్కారాలు చేసిన మురాడి నరసమ్మ అనే శతాధిక రుద్రాలది కూడా తల భాగం మొత్తం తీసుకెళ్లారు. ఈ రెండింటి మధ్యలో అంతకుముందు 7 రోజుల క్రితం చేసిన నార్సింగ్ చెందిన పోచమ్మల మల్లయ్య శవానికి చితాభస్మం కూడా తల కాళ్ళకు సంబంధించిన చితాభస్మం కూడా ఎత్తుకెళ్లారు. ఇలా జరగడం చేగుంటలో మొట్టమొదటిసారి. ఇటు విషయమై చేగుంట ఎస్ఐ చైతన్యారెడ్డి గారికి కంప్లైంట్ ఇవ్వగానే తక్షణం స్పందించి విచారణ చేపట్టారు. ఇట్టి విషయమై పోలీసులు తక్షణం స్పందించినందుకు వాళ్ళ కృతజ్ఞతలు. అలాగే దుండగులను తొందరగా పట్టుకొని వారికి కఠిన శిక్షలు విధించి వాళ్ళని ఖచ్చితంగా జైలు పంపించాల్సిందని కోరుకుంటున్నాం. కోరిన వారి కోరికలను తీర్చి కోరిన వారికి కొంగు బంగారం నిజాంపేట రేణుకా ఎల్లమ్మ తల్లి. రేణుకా ఎల్లమ్మ తల్లి చెట్టు కింద కొలువు తీరడం ఇక్కడ ప్రత్యేకత. ఈ ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి తెలంగాణ ప్రజలే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారిని కోరుకున్నా వేడుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి ఆదివారం, మంగళవారం రోజు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పట్నాలు వేసి వెడిబియ్యం పోసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అమ్మవారిని దర్శించుకుని ఆనవతయ వస్తోంది. ప్రతి ఉగాది, నూతన సంవత్సరం సందర్భంగా అమ్మవారికి గౌడ సంఘం సహకారంతో రథోత్సవం, బండ్ల ఊరేగింపు కార్యక్రమం చేపడతారు. అమ్మవారిని నమ్ముకున్న వారికి కొంగు బంగారంలా కొలుస్తారు. ఈ ప్రాంతం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లేవారు అమ్మవారిని ప్రత్యేకంగా దర్శించుకుని వెళ్తారు. అమ్మవారిని మొక్కి వెళ్తే ఏ పనైనా నెరవేరుతుందని ప్రజల అపార నమ్మకం. సంతానం కాని వారికి సంతానాన్నిస్తూ భక్తుల కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా ఇక్కడి ప్రజలు అమ్మవారిని తలుచుకోండి ఏ పైన కూడా చేస్తారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తెలుగు ఉగాది సందర్భంగా అమ్మవారికి బోనాలు, రథోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, బజార్ రంజిత్ గౌడ్, వెల్దుర్తి శ్రీకాంత్ గౌడ్, వినయ్ గౌడ్, గోపి గౌడ్, జీడి చంద్రకాంత్ గౌడ్, వినయ్ తదితరులు పాల్గొన్నారు. కొంగు బంగారమై నిలిచే నిజాంపేట బాటలెల్లమ్మ తల్లి దేవాలయం దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు నిజాంపేట గ్రామమే కాకుండా, నిజాంపేట మండలమే కాకుండా, యావత్ జిల్లాల నుంచి కాకుండా రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారి యొక్క కృపకు ఇక్కడికి వస్తున్నారు తండోపతండాలుగా ప్రజలు. నిజాంపేట బాటలెల్లమ్మ తల్లి ఏడీదుల ఎల్లమ్మగా ప్రసిద్ధి పొందినటువంటి ఈ నిజాంపేట గ్రామంలో వెలిసినటువంటి బంగారు తల్లిని దర్శించడానికి ప్రజలు ఎప్పుడు కానీ మంగళవారము, ఆదివారము, వారంతో సంబంధం లేకుండా పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. వారు ఒకటే చెప్తా ఉన్నారు, మేము ఏదైతే మొక్కులు మొక్కుతున్నామో అమ్మవారి దయతో అవి ఖచ్చితంగా నెరవేరుతున్నాయి. అమ్మవారి యొక్క కృప అందరికీ, మా కుటుంబ సభ్యులపై నుండి మేమంతా ఆరోగ్యాలతో ఉంటున్నాము. మేము ఏవైతే కోరికలు కోరుకున్నామో అవి అమ్మవారి దయతో నెరవేరుతున్నాయని ప్రతి సంవత్సరం కూడా మేము ఇలాగే వస్తామని చెప్పి మేము ఇక్కడ వారం మేము మా నిజాంపేట గౌడ సంఘం సభ్యులు కూడా వస్తూ ఉంటాము. వాళ్ళు మాకు తెలియజేస్తున్నారు. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి బంగారు తల్లి ఇక్కడ ఈ నిజాంపేట గ్రామంలో వెలవడం మేము ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా భావిస్తున్నాము. ఈ గౌడ కులంలో పుట్టడం కూడా చాలా అదృష్టం. ఎందుకంటే మా అమ్మవారి ఇక్కడ వెలిసింది, ఇక్కడ ఇంతమంది తాండోపతండాలు వస్తున్నారు కాబట్టి చాలా సంతోషకరం. ఈ అమ్మవారి కృప ఎల్లవేళ అందరికీ ఉండాలని. ఇప్పుడు ఏదైతే అప్పుడప్పుడు అడపదడపగా ఈ తప్పుడు వాళ్ళు కూర్చున్నాయి, ఈ వర్షాలు కూడా కురవకుండా రైతులు ఏదైతే పంట వేశారో, ఇప్పుడు వరి కోసారు, ఆ సకాలంలో ఆ ధాన్యాన్ని అమ్ముకునే విధంగా అమ్మవారి యొక్క కృప యావత్ రైతులకు కూడా ఉండాలని, అమ్మవారి కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రేణుకా మాతాకి జై.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పీనపాక నియోజకవర్గం మనుగురులో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా వచ్చి ఫర్నిచర్లను ధ్వంసం చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పు అంటించడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా తమ పార్టీ కార్యాలయాన్ని ఆక్రమించారని, పీనపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నుంచి రేగా కాంతారావు గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్లిన కాంతారావు కాంగ్రెస్ కార్యాలయాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఆక్రమించిన నాటి ఎమ్మెల్యే రేగా కాంతారావు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో మళ్లీ పార్టీ కార్యాలయం వివాదం తెరమీదికి వచ్చింది. కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యాలయం ఫర్నిచర్ ధ్వంసం చేసిన అనంతరం నిప్పు పెట్టారు. కాలిపోతున్న కార్యాలయంపై ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పుతుండటంతో తెలంగాణ భవన్ పై ఎగురుతున్న టీఆర్ఎస్ జెండాలు పీకివేసి కాంగ్రెస్ జెండాలను ఎగిరవేశారు నాయకులు, కార్యకర్తలు. ప్రజల కష్టం మీద మా కార్యకర్తల కష్టం ప్రజలు కూడా కాదు. కాంగ్రెస్ కార్యకర్తలు కష్టంతో వెంట కబ్జా చేసాడు దొంగ కౌరుడు. మళ్ళీ ఈ నీతులు మాట్లాడతాను రోజు మా మీద. మేమెందుకు కూడా మా కడుపు రగిలిపోతాను కార్యకర్తలది. అలా కార్యకర్తలు దొంగలు, పార్టీ దొంగలు అంటారు. సిగ్గులేనాడు ఇళ్ళ పండుకొని ఇళ్ళ ఉండుకుంటాం. ఇంకా మొత్తం రంగులు మార్చి మా ఆఫీస్ మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం. ప్రాణాలైనా తెగిస్తాం, ప్రాణాలైనాకే సిద్ధమే కాంగ్రెస్. ఇదేదో మొక్కలు రవాణా చేసే ట్రాక్టర్ అనుకుంటే పొరపాటే. పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంతో 3 నెలలుగా చెత్త ట్రాక్టర్ కదలకపోవడంతో చెత్త ట్రాక్టర్ పైనే మొలకలు వచ్చాయి. మెదక్ జిల్లా కొల్చెర మండలం కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి పనితీరు ఇందుకు నిదర్శనం. అతడు డ్యూటీకి రాకున్నా విధులు విస్మరించిన మండల స్థాయి అధికారి నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఆయన్ను ఏమీ చెయ్యరని ధీమా. ప్రజా సమస్యలు గాలికి వదిలేస్తూ పట్టించుకోకపోవడంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది. సర్పంచులు లేకపోవడంతో పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. గ్రామాల్లో సమస్యలున్నా చెప్పుకుందామంటే అధికారులు అందుబాటులో ఉండటం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటికీ గ్రామాలను పట్టించుకున్న నాదులే కరువయ్యారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా చెత్త చెదారం పెరిగిపోయింది. ఇటీవల కురిసిన వర్షానికి డ్రైనేజీల్లో చెత్త పెరిగిపోయి గడ్డి ఏపుగా పెరిగి దోమల ఉధృతి చెంది గ్రామీణ ప్రాంత ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారు. కోనాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఉన్నత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్జన్ బస్తీకి వెళ్ళి మొత్తం ఇక్కడ వస్తున్నాయి. మా ఇంట్లో పోదామంటే కూడా తావలేకుండా ఒక బండి వేసుకున్నాము. మొన్న వారిగా పడ్డది అటు పడ్డది. ఇక్కడ మొత్తం ఇడికలా అందాక పెద్ద గబ్బు వాసన మొత్తం ఇక మొత్తం ఇది మోరేనా. ఇది ఇక్కడ చూడు ఆ ఇంట్లో వేడు ఉండాలి, ఎక్కడ ఉండాలి. ఆ ఇంటి పోటీ పొద చూడ మోరు చూడు. ఆ మోరు కమ్మి మొత్తం రోడ్డు కమ్మి రోడ్డు పోసుకపోయింది. అక్కడ మా ఇంటికి పోనే రాలేదు. అక్కడ బండి వేసుకున్నాం. ఆ బండ ఎక్కపోయి మనం మా భార్య వాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఆ గజ ఒక చూస్తే ఇప్పుడు మొత్తం గబ్బెలు వేసిపోతుంది. మొత్తం చెత్త తీసుకొస్తారు. మొత్తం ఇక్కడనే వస్తారు. ఏడ పోస్తారు వాడు చెత్త బండి తీసుకొస్తారు. తావడానికి వస్తారు. కార్యదర్శి పట్టించుకుంటలేడు. ఆయన ఫోన్ చేస్తే ఫోన్ చూసి పంపిస్తాడు. ఏమంటే కాంప్లీట్ తీసుకోపోరంటాడు. ఏమైంది? మొత్తం మోరి నిండి బాత్రూమ్ కీడికాడికి తీయాలన్నీ కొనకుండా పట్టుకి ఇక్కడ రోగాలు వచ్చాయి. చిన్న పిల్లలు పాపం అవుతుంది. నువ్వు కూడా సల్లుడు ఎంత నూకినా కానీ అక్కడికి వెళ్ళి చెత్త బండ్లు లేవు, ఏం లేవు. ఏ కావాలి అక్కడికి ఓలకంటే కావాలంటాము. ఆయన రాక మర మేడం తోలిచ్చిండు. మేడం వచ్చింది ఇంకో నాడు వస్తే నేను అందుకున్న ఆటగా పడ్డాడు. ఏమైందంటే మొత్తం చెత్త ఏడు దాన్నే ఉంటుంది. ఓ సెక్రటరీ పట్టించుకుంటలేడు, ఎవరు పట్టించుకుంటలేరు. ఆ స్పెషల్ ఆఫీసర్ రోలో తెలియదు, సెక్రటరీ రోలో తెలియదు. ఆయన రెండేళ్ళు అవుతుంది ఇక్కడ. 2 ఏళ్ళ నుంచి కూడా చిన్న రూపాయి పని అనేది ఈడ జరగలేదు. 7 మూలరాల చెత్త ఆన్నే, 7 చెత్త ఆన్నే, 7 కుప్పలు ఆన్నే. ట్రాక్టర్లరా ఒక పెద్ద మనిషి చనిపోయి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ట్రాక్టర్ల చెత్త వేస్తే, చెత్త తిన్న ఇస్తరాకులు వేస్తే 2 నెలల నుంచి కూడా తీయలేదు చెత్తలకి. ట్రాక్టర్ నుంచి ట్రాలీలు అట్లనే ఉంది, అది అట్లనే ఉంది. మళ్ళీ గ్రామ పంచాయతీ ముంగటనే ట్రాక్టర్ పెట్టిరు, దానికే గోదలం కట్టేసుడు, దానికే అట్లా. దాంట్లో ఏం లేదు. ట్రాక్టర్ ప్రాబ్లం ఉందని చెప్తారు కానీ ట్రాక్టర్ ప్రాబ్లం లేదు, దేని లేదు. దాంట్లో డీజిల్ పోస్తే నడుస్తుంది. అది దాన్ని ఇంత ఘోరంగా చేసి ఏది చెప్పినా పట్టించుకోడు. ఏమన్నా అంటే కలెక్టర్ కంప్లైంట్ చేసుకోరా అంటారు, ఎంపీడీఓ కంప్లైంట్ చేసుకోరా అంటారు. ఎంపీడీఓ దగ్గరికి పోయినాం,
అయినా రెస్పాండ్ లేదు. ఇప్పుడన్నా మీ ద్వారా నన్న కలెక్టర్ గారు దీన్ని దృష్టికి తీసుకుపోయి దీంతోనన్నా రెస్పాండ్ అయ్యి మా విలేజ్లో ఇదంతా చెత్త చెదారం అనేది బాగు కావాలని కోరుకుంటున్నాం కదా ఒకటే. కార్తీక మాసం సందర్భంగా మెదక్ జిల్లా మండల కేంద్రమైన కొల్చారంలోని పురాతన వీరభద్ర ఆలయంలో ఈ నెల 5న బుధవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ పూజారి బక్కప్ప తెలియజేశారు. ఆదివారం ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆలయ పూజారులు సంగమేశ్వరప్ప, యోగేశ్వరప్ప, మహేషప్ప ఆలయ పాలక మండలి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వీరభద్ర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణంలో దీపారాధన, ఆకాత దీపం వెలిగించడం జరుగుతుందన్నారు. దీపాల కాంతులు వెలుగునీలుతుండగా మిరుమిట్లు గొల్పే వీరభద్ర ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభన సంతరించుకుంటుందన్నారు. భక్తులు బుధవారం నిర్వహించబోయే ప్రత్యేక పూజా కార్యక్రమంలో అశేష సంఖ్యలో పాల్గొనాలన్నారు. దీపారాధన కార్యక్రమం, ఆకాశ జ్యోతి దర్శనం ఉంటుందన్నారు. 15 రోజుల క్రితం ప్రారంభించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో నేటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయటం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం షేరిల్లా గ్రామంలో మండల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం 15 రోజుల క్రితం ప్రారంభించారు. కానీ కొనుగోలు మాత్రం చేయటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15 రోజులుగా ఒక అధికారి కూడా ఈ ప్రాంతంలోకి రావటం లేదని, వర్షాలు కురవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు. జల్లెడ పట్టే మిషన్ ద్వారా ధాన్యం జల్లెడ పడితేనే కొనుగోలు చేస్తామని చెప్తున్న అధికారులు ఆ జల్లెడ చెడిపోయినప్పటికీ వారు పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలును వెంటనే ప్రారంభించాలని రైతులు కోరుతున్నారు. ఇస్తరాకులు అయితే మాట్లాడచ్చా? ఈ జల్లెడ కాడికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, సెంటర్లో ఈరోజు మనకు సీరియల్ ఉంది. ఆ సీరియల్ కాడ పొల్లుంది పెట్టుకోము అని చెప్పేసి ఒడ్లు 4-5 సంచులు కాంట పెట్టినాక ఆపేసిరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఇక్కడ ఎవరు లేరు, సెంటర్ కాడ ఎవరు లేరు. వెంకటరామన్ సార్ ఫోన్ చేసి ఏమంటున్నా అంటే జల్లెడ పోయాలన్నాడు. సరే జల్లెడ పోస్తాం, మరి జల్లెడ ఎక్కడ ఉంది అంటే అన్నీ కొల్లపురం, మంజుమన్ కొల్లపురం పక్కకు ఉంది, గుంజుకాచుకోరి అన్నాడు. గుంజుకాచుకోరి అంటే వీడికి వచ్చి చూసేసరికి ఇక మొత్తం లోపల ఇస్తరాకులు, దాంట్లో నీళ్లు, ఈ మోటార్ మీద పెండ, ఇది మొత్తం ఇక గడ్డి, సంవత్సరం కింద వదిలిపెట్టిన ఫ్యాన్. ఇది ఒక్క సంవత్సరం అవుతుంది, దాదాపు సంవత్సరం నాడు వదిలిపెట్టింది. ఇది నడవకపోతే ఎట్లా అని వెంకటరామన్ సార్ అడిగితే ఏమంటుండంటే వారం రోజులు టైం పడుతుంది, మరి వర్షాలు పడుతున్నాయి కదా ఎట్లా అంటే మరి మీ ఇష్టం, అట్లయితే ఆగురి లేకపోతే బయట పెట్టుకోరు అనే మాట మాట్లాడుతుండు. ఎవరు కూడా రెస్పాండ్ అవుతలేరు దీనికి. ఈ చుట్టూ గడ్డి అడవిలాగా అయిపోయింది. ఇది మొత్తము ఇంట్లో ఈ అడవిలో ఇడిసబెట్టారు. దీన్ని పట్టించుకునేది లేదు. గవర్నమెంట్ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరనేమో ఆయన వెంకటరామన్ సార్ అంటున్నాడు. మరి గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడు సపోర్ట్ చేయాలి, దీన్ని జల్లెడ ఎప్పుడు చేపించుకురావాలి, మేము ఎప్పుడు కాంట పెట్టాలి, మొదలవుతుంది మీదకి వెళ్ళి వర్షాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఈ ఇస్తరాకులు ఏంది, ఈ నీళ్ళు ఏంది, ఈ చెత్త ఏంది, ఈ గడ్డి ఏంది, మరి గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ ఇట్లా చేస్తారు, కానీ రైతులకు ఇట్లెందుకు సపోర్ట్ చేస్తలేరు? మరి ఇవన్నీ వదిలిపెడతారు. దీనికి కాస్ట్ పడతలేదా, వాళ్ళకి పైసలు వస్తలేదా? దీన్ని ఏమో పైసలు పెట్టి కొనుక్కొస్తారు. మేము ఒడ్లు ఉట్టిగా ఎత్తుకొస్తున్నామా, పొల్లు కలిపిరని మాట్లాడుతున్నారు. ఒడ్లలో పొల్లు కలిపిరా అంటారు, ఇక్కడికి వస్తున్నామో ఫ్యాన్ నడవది. ఏం చేయాలి మరి? ఆ ధాన్యం ఏమన్నా చెర్ల పోయమంటారా, మరి తీసుకపోతారా? ఎవరు రెస్పాండ్ అవుతలేరు సార్. మరి దీనికి ఎవరన్నా ఆదుకోండి అని మేము మా విజ్ఞప్తి. ఒడ్డు నింపారు, వేరు తక్కువ వచ్చింది, జల్లెడేయమన్నారు, వేస్తామని చెప్పినాం. ఆడ ఉంది గుంజుకొచ్చుకోవాలంటే ఏడుందో మాకు తెలియదు సార్. మీరు తెచ్చిస్తే మేము మోస్తామన్నాం. అది ఖరాబ్ అయిందా సార్? అది ఖరాబ్ అయిందట మాకు తెలిసింది సార్. అది ఖరాబ్ అయింది అంటే 8 రోజులు 10 రోజులు టైం పడుతుంది. అప్పటిదాకా ఆగు నువ్వు వాడిని, తర్వాత పెట్టుకో అని మాట్లాడుతున్నాను. వెంకటరామ్ సార్ ఫోన్ చేస్తే ఒక సూపర్వైజర్ లేడు, ఎవ్వరు లేరు. లేదు అంటే నువ్వు అంజనేయుల దానికి తీసుకోవా, ఆయన పెట్టుకోడంటే పెట్టుకోవాడా అని మాట్లాడుతున్నాను. గది కదా ఏం చేయాలి మరి? ఉంచన్నా పలకబెట్టనా మరి పెట్టుకోవాలి. వెంకటరామ్ సార్ మొత్తం ఎంత మళ్ళీ 10 గంటల దాకా కాండ స్టార్ట్ చేద్దాం అంటూ వెంకటరామ్ సార్. ఇంత రైతులు ఏం కావాలి, నొడ్లు ఏం కావాలి, 10 గంటల దాకా కాండ స్టార్ట్ కదా. 10 గంటలకు అమలలో రమ్మంటే వాళ్ళు ఏమంటారు, మాకు ఎండ కొడుతుంది, ఎండలు ఎత్తలేంపాలి మేము వాళ్ళు అంటారు. వీళ్ళు ఈ మాట మాట్లాడుతారు. వెంకటరామ్ సార్ 10 గంటల దాకా నింపకమాట మేము ఏం చేయాలి? లేదు ఒక కిలో ఎక్కువ పెడదామంటే వేటు వస్తుంది అంటే ఒక కిలో ఎక్కువ అట్లన్నా పెట్టని లేదు. జల్లెడ తీసుకొచ్చి ఇవ్వండి మాకు, జల్లెడ ఏమంటారు, టైం పడుతుంది అంటారు. ఇంకేమైనా సహకరిస్తుంటే సహకరించారు. 20 రోజులు అవుతుంది ఇప్పుడు ఇది ధాన్యం ఇక్కడ తీసుకొచ్చి. 20 రోజుల నుంచి ఇప్పటి వరకు వాళ్ళు దీన్ని చూడలేరు. కాంట ఓపెన్ చేసి 10 రోజులు అవుతుంది. నిన్న నుండి కాంటాలు స్టార్ట్ చేసిరు. ఓపెనింగ్ ఫోటోలు ఏమో 15 రోజుల కింద పెట్టిరు. ఇప్పటి వరకు ఇటు కోళ్ళు రాలేరు. నిన్న ఈరోజు ఇప్పుడు ఈరోజు సీరియల్ ఉంది మాది. ఈ సీరియల్ కాడ ఇప్పుడు ఈ ఒడ్లు నల్లగా ఉన్నాయి, ఒళ్ళు ఉంది, మేము పెట్టుకోము, 37 కిలోలు వస్తుంది, 38 కిలోలు వస్తుంది, పెట్టుకోమని అంటున్నారు. ఒక్క సూపర్వైజర్ అంటాడు పొల్లు కలుపుకొచ్చింది అంటారు. ఒక ఆయన అంటాడు మీరు ఏమన్నా చేసుకుని సంబంధం లేదు అంటాడు. వెంకటరామన్ సార్ ఏమంటుండు, ఒడ్లు నేను బయటకి ఇస్తా,
ట్రక్ షీట్ రాసిస్తే ఒడ్లు ఏ మిల్లులకన్నా తీసుకోరు, మీరు మీ ఇష్టం వచ్చిన దగ్గర తీసుకోరు, ఏం చేసుకుంటారో చేసుకోరు అంటాడు. జల్లెడని చూస్తే సంవత్సరం అవుతుంది, జల్లెడ పక్కకు బీడు పొలంలో వాడేసి, జల్లెడలో నీళ్లు ఉన్నాయి, దానికి కరెంటు సప్లై లేదు. ఇప్పుడు సీరియల్ వచ్చింది, జల్లెడ పోయమంటుంది. జల్లెడ పోద్దామని మేము 5 వచ్చినాం, ఈ 5 వస్తే ఇప్పుడు కరెంటు లేదు, జల్లెడ లేదు. జల్లెడ తీసుకురమ్మంటే వారం రోజుల దాకా ఆగమంటుండు. ఎందుకు అంటే మాకు గవర్నమెంట్ నుంచి రాలేదు, దాన్ని చేపించుకురావాలి, చూపించుకురావాలి, మెల్లగా వస్తుంది, వారం రోజులు టైం పడుతుంది, మీ ఇష్టం, ఆగితే ఆగురు, లేకపోతే ఒడ్లు తీసుకపోరు, నేను ట్రక్ షీట్ రాసిస్తాను మాట్లాడుతున్నాను. మరి ఏంది ఇది? తగిన న్యాయం ఎవరైనా చేయగలుగుతారా, లేకపోతే రైతులు ఇట్లనే ముంచుకుంటూ పోతారా? చిన్న చిన్న విషయాలకేమో ఏదో కామెంట్లు పెడతారు, ఏదో చేస్తారు. ఈ ఒడ్ల కాడికి రాగానే ఎవరు ముందుకు రారు, ఏ రాజకీయం ఉండదు. ఇక్కడ రాజకీయం అవసరం లేదు, మాకు కావాల్సింది న్యాయం, పోవాల్సింది ధాన్యం ఈడ అంతే. ఇది ఎట్లా చేస్తారో మాకు ఈరోజు సీరియల్ ఉంది, మాకు ఈరోజు వెళ్ళాలి, ఈ ఒడ్లు ఇడికి వెళ్ళిపోవాలి, వర్షం పడుతుంది, మొగులవుతుంది. ఈ రోజు ఈడికి 20 రోజులు అవుతుంది తీసుకొచ్చి పోసి మేము ఇక్కడ. సూపర్వైజర్లు లేరు ఇప్పటికి. మేము 10 గంటలకు 9 గంటలకు వచ్చి కూర్చున్నాం. ఆయన వెంకటరాములు సార్ అంటున్నాడు, మీ వాళ్ళు మీ దగ్గర ఉన్నారు సూపర్వైజర్ అంటున్నాడు. ఏ సూపర్వైజర్ లేడు ఇక్కడ. ఏమన్నా అంటే ఇంకా రాజకీయాలు చేస్తారు, వచ్చి ఇట్లా చెప్పిరు అట్లా చెప్పిరు అని. మరి ఇది ఎట్లా చేస్తారు? తగిన న్యాయం ఎవరు చేస్తారు? ఎవరైనా ముందుకు వచ్చి చేయండి. లీడర్లు ఎవరున్నారో, రాజకీయ నాయకులు ఎవరు వస్తారో చేయండి. ఆ వెంకటరాములు సార్ ఇంటికాడ ఉండే సీరియస్గా మాట్లాడుతున్నాడు. మీరు ఏం చేస్తామనుకుంటారో అది చేసుకోరు, మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోరు అని ఆయన మరీ సీరియస్గా మాట్లాడుతున్నాడు. రైతుల మంది అంత బిచ్చగల బతుకా మరి? రోడ్ల పండి తిరుగుతున్నామా? చీఫ్గా మాట్లాడుతున్నాడు. మొత్తం ఆయన నల్లగున్నాయని చెప్పినట్టు, ఆయన రానేలేడు, నల్లగున్నాయని వాళ్ళు చెప్పిరంటే మీ వాళ్ళు చెప్పిరు అంటుండు. నల్లగున్నాయన్నప్పుడు ఇక్కడ ఇన్ఛార్జ్ ఎవరు? ఇక్కడ ఈ సెంటర్ ఓపెనింగ్ వాళ్ళు వచ్చి ఈ ఒడ్లు ఓవి ఇక్కడ అని చెప్తే మేము తీసుకుపోయి ఆ పెంట కుప్పలో పోసుకుంటాం ఒడ్లు. మేము ఇది ఏం మాట్లాడతారో మాట్లాడి మాకు దీనికి రిప్లై ఇవ్వండి, ఎవరు న్యాయం చేస్తారో చేయండి సార్ దీనికి అంతే. జవహర్ నవోదయ విద్యాలయ వర్గల్ సిద్దిపేట జిల్లాలో ఈ రోజు వృత్తి మార్గదర్శకత్వం మరియు కౌన్సిలింగ్ కు సంబంధించిన విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు వర్గల్ నవోదయ పూర్వ విద్యార్థిని శ్రీమతి రేవతి నవోదయ విద్యాలయంలో పూర్వ విద్యార్థుల సహకారంతో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని విద్యాలయ ప్రిన్సిపల్ తాసీర్ రాజేందర్ తెలియజేశారు. శ్రీమతి రేవతి ఎంచుకున్న అంశము చార్టెడ్ అకౌంటెన్సీ. ఈ రోజుల్లో విద్యార్థులు చాలా మటుకు ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ విభాగాలపై ఎక్కువ మక్కువ చూపిస్తున్నారని, కానీ ఇతర రంగాల్లో కూడా చక్కటి అవకాశాలు ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. చార్టెడ్ అకౌంటెన్సీ కోర్సుల్లో చేరడానికి మరియు అందులో విజయం సాధించడానికి గల అవకాశాలను ఆమె చక్కటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులు అందరికీ అవగాహన కల్పించారు. ఈ వృత్తిని ఎంచుకున్న ఎంతో మంది ఈ రోజుల్లో లక్షల జీతాలు గడిస్తూ పెద్ద పెద్ద కంపెనీలకు సలహాదారుగా పనిచేస్తున్నారని విద్యార్థులకు అవగతం చేశారు. 10వ తరగతి నుంచి ఈ కోర్సు పట్ల విషయ సేకరణ చేస్తూ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ లో చక్కటి ప్రతిభ ప్రదర్శించి వృత్తి నైపుణ్యాన్ని అలవర్చుకోవచ్చని ఆమె ఈ సందర్భంగా ఉదహరించారు. భారత ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020లో ఈ కోర్సుకు ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వడం జరిగిందని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో చదివిన విద్యార్థులు పరిపూర్ణ వికాసానికే పాటుపడుతున్నందుకు ఆమె వారిని అభినందించారు. ఈ కోర్సు విషయంలో మున్ముందు ఏమైనా సందేహాలు ఉన్నా తాను నివృత్తి చేయడానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. ఇటువంటి చక్కటి సమాచార విజ్ఞానాన్ని ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన జవహర్ నవోదయ విద్యాలయ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు డాక్టర్ సాయినాథ్ రెడ్డికి మరియు ఇతర సంఘం సభ్యులకు విద్యాలయ ప్రిన్సిపల్ శ్రీ రాజేందర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యాపక బృందానికి మరియు విద్యార్థులకు ప్రిన్సిపల్ కు తగ్గ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. Very handsome, glamour, idanతా external. Something more valuable, important things. Attitude, right? Attitude. Next thing, problem solving ability. Okay, analyzing ability, problem solving ability, helping others to grow. Arthamainda? So, CAs are real-time finance leaders or finance heroes of the economy. Ipudu, because of one signature, CA sign enta viluvaindante, because of that one signature, crores and lakhs of money gets invested in the company. And government pays refund to the people. And many of us, even schools, we invest money in the companies, we invest money in the mutual funds, and wherever there is a money, like banks, financial services, just because of single signature, we trust that company or organization. A single signature every chartered accountant. Okay.
Even the Prime Minister of the company cannot deny or negate or cancel any document signed by a chartered accountant. Such a powerful sign. We shape the nation and we shape the economic world of the India. Such a great profession. ఇప్పుడు వరకు మీకు ఎవరికి తెలియదు అంటే I'm really shocked. Okay? Listen carefully. Understand each word I'm telling here. I'm planning this. So let's see what did he say about chartered accountants. CAs are the watchdogs of our economy. India's financial soldiers, ensuring honesty, discipline in our growth story. And do you know Pawan Kalyan? Yes. He's my favorite too. That's why I added him. Okay. So see what does Pawan Kalyan feel about CA? So listen carefully. A person can't be perfect. Maximum he can be a chartered accountant. Okay? You understood, na? Yes, Akka. Okay. So నిజాంపేట మల్లన్న దేవాలయం నుంచి జర్నలిస్టు కాలనీకి వెళ్లే దారిలో శ్రీరామకుంట దగ్గర చాలా కాలంగా డ్రైనేజీ వ్యవస్థ చెడిపోయి రోడ్డు మొత్తం మురికి నీళ్లు పొంగుతున్నాయని సిపిఐ మండల కార్యదర్శి పాలబిందెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మల్లన్న దేవాలయం నుంచి జర్నలిస్టు కాలనీకి వెళ్లే దారిలో రోడ్డుపై మురికి నీళ్లు ప్రవహిస్తున్నా మున్సిపల్ అధికారులు మొద్దు నిద్రపోతున్నారని విమర్శించారు. చాలా కాలంగా స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేదని గుర్తు చేశారు. ఈ దారిలో ప్రతిరోజు మున్సిపల్ అధికారులు ప్రజా ప్రతినిధులు చూసుకుంటూ వెళ్తున్నారే కానీ ఇటువైపు చూడటం లేదన్నారు. కనుక వెంటనే డ్రైనేజీ వ్యవస్థను మార్చి మురికి నీళ్లు ప్రవహించకుండా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున స్థానిక ప్రజలను సమీకరించి నిజాంపేట మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఆశీ, యాదయ్య, పొన్నికంటి దస్తగిరి, ఉపేంద్ర, నర్సమ్మ, లక్ష్మి, భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. చేగుంట మండల కేంద్రంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్లో 2020-21కి సంబంధించి చేగుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన 10వ తరగతి విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఘనంగా నిర్వహించారు. 25 సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందంగా గడిపారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం విద్యా బోధన నేర్పిన గురువులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 25 సంవత్సరాల తర్వాత అందరూ ఒకే చోట కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ముందు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించుకుంటామని, దీంతో పాటు మండలంలో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. 2020-21 బ్యాచ్ కు సంబంధించిన విద్యార్థులమంతా కూడా ఎవరికి ఏ ఇబ్బందులు వచ్చినా ఒకరికొకరం తెలుసుకుని ఇబ్బందులు తొలగించుకుంటూ ఏవైనా సమస్యలు వస్తే కూడా వాటిని పరిష్కరించుకునేందుకు ప్రతి ఒక్కరం కలిసిమెలిసి ఉంటూ ముందుకు సాగాలని కోరారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సంతోషంగా గడిపారు. స్వార్థం లేనిది, ఆపదలో గుర్తుకు వచ్చేది ఒక స్నేహమేనని, స్నేహానికి ఉన్న విలువ మరి ఏ దానికి లేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులతో పాటు పూర్వ విద్యార్థులు, కుటుంబ సభ్యులు కలిసి పాల్గొన్నారు. జిల్లా పరిషత్ హై స్కూల్ జెడ్పీహెచ్ఎస్ 2000-2001 సంబంధించినటువంటి ఎస్ఎస్సి బ్యాచ్ వాళ్ళు పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి నిర్వహించడానికి ప్రయత్నం చేసిన ఇది 20 సంవత్సరాల తర్వాత కుదరడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ 20 సంవత్సరాల సెలబ్రేషన్ అనగా సిల్వర్ జూబ్లీలో అప్పుడు చదివినటువంటి విద్యార్థులు వాళ్ళ కుటుంబ సమేతంగా విచ్చేసి పెద్ద మొత్తంలో వచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అప్పటి ఉపాధ్యాయులను స్మరించుకుంటూ ఉపాధ్యాయులను శాలువాతో పూలదండతో సత్కరించడం జరిగింది. ఈ సత్కారాన్ని వారి యొక్క దీవెనలు తీసుకోవడంతో మేము గత 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి చిలిపి చేష్టలను
అప్పుడు చదువుకున్నటువంటి చదువులను జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడానికి ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి దీనికి విచ్చేసినటువంటి అందరికీ విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు పిల్లలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం వల్ల విద్యార్థులు స్నేహం యొక్క విలువలను మరొకసారి గుర్తు చేసుకొని కష్టసుఖాల్లో అందరం పాలు పంచుకుందాము. కుటుంబాలు రిలేషన్షిప్ చాలా ఉంటాయి. రిలేషన్షిప్లు అన్నీ స్వార్థపూర్వకంగా ఉంటాయి. కానీ స్వార్థం లేని ఒకే ఒక్క ఉంది అంటే కుటుంబం అంటే అది స్నేహం అనే కుటుంబం మాత్రమే. ఆ స్నేహ కుటుంబంలో ఈ రోజు నుంచి మేమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం అనుకుంటున్నాము. మా అప్పటి బ్యాచ్ సంబంధించిన విద్యార్థులకు ఫ్రెండ్స్కి ఎవరికైనా సరే ఇలాంటి సందర్భాలు అనగా ఫంక్షన్లు జరిగినా లేదా ఏదైనా ఇబ్బంది జరిగినా ప్రాబ్లం జరిగినా మేమందరం ముందుండి ఇదే ఒక పెద్ద కుటుంబం. ఈ కుటుంబంలో అందరం కూడా ప్రతిదానికి మేము ముందుకుంటాం. అంటే మంచి చెడుకు అయినా సరే ముందుండి మేమున్న మన యొక్క ధైర్యాన్ని నింపుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ వేదిక సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఫ్రెండ్స్ అందరికీ చెప్తున్నాను, ఈ సభముఖం మీకు ఫ్యూచర్లో జరగబోయేటువంటి ఎలాంటి పండుగలైనా సరే మంచి చెడులు ఏది జరిగినా సరే మనకు గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో చిన్న ఇన్ఫర్మేషన్ చేయండి. ఖచ్చితంగా ఎంత బిజీగా ఉన్నా సరే ఫ్రెండ్స్